సో వెల్కమ్. ఈ డొమైన్ ఏజ్ చెక్కర్ అని మనం చూసినట్టయితే ఏ వెబ్సైట్ అయినా మనము ఆ డొమైన్ లో చెక్ చేసుకోవచ్చు. ఈ కంపెనీ ఎప్పటి నుంచి ఉందని తెలుసుకోవడానికి, ఈ వెబ్సైట్ ఎప్పటి నుంచి ఉందని తెలుసుకోవడానికి ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. సో మన వెబ్సైట్ kiva.ind.org అని పెట్టి జస్ట్ క్లిక్ చేసినట్టయితే మన డొమైన్ ఏజ్ అనేది ఇక్కడ రావాల్సింది. ఏంటిది? డొమైన్ పేరు kiva.ind.org. సో డొమైన్ ఎప్పుడు క్రియేట్ చేసినంటే 2010 మూడో నెల 29వ తారీఖు ఈ వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది. అది 8 గంటల 26 నిమిషాల 16 సెకండ్లకి చేయడం జరిగింది ఉదయం. అంటే ఒక కంపెనీ ప్రొఫైల్ డొమైన్ తో సహా, అంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకు కొంచెం తెలుసుంటది కాబట్టి చెప్తున్నాను. సో మన డొమైన్ ఎప్పుడు కొన్నారంటే 2010 మూడో నెల 2020 29వ తారీఖు 2010 మూడో నెల 8 గంటల 25 నిమిషాలకు డొమైన్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఈ డొమైన్ యొక్క ఏజ్ అంటే 15 సంవత్సరాల 1 మంత్ 15 రోజులు ఉంది. అంటే 15 సంవత్సరాల ప్లస్ కంపెనీ అని మనం చెప్పొచ్చు. డొమైన్ అప్డేట్ ఎప్పుడు చేశారు? సో 2005/3/2026. అంటే అప్డేట్ లో ఉందా లేదా అంటే ఈ ఇయర్ లో కూడా అప్డేట్ అయింది, లాస్ట్ మంత్ కూడా 2 మంత్స్ బ్యాక్ కూడా అప్డేట్ అయింది. సో ఇట్లా ప్రతి ఒక్క డొమైన్ ని అనేది చెక్ చేసుకోవచ్చు మనము. సో ఒక కంపెనీ ఒక వెబ్సైట్ అంటే దాదాపు ఇది 10 సంవత్సరాల కంపెనీ, 15 సంవత్సరాల కంపెనీ అని చెప్పడానికి ఇక్కడైనా చెక్ చేసుకోవచ్చు అని కూడా చెప్పొచ్చు. అలానే స్కామ్ అడ్వైజర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఇందులో ఏ వెబ్సైట్ నేమ్ చేసినా గానీ ఇందులో ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ వెబ్సైట్ ఏంటిది అనేది. సో మన వెబ్సైట్ ని మరోసారి కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ ఇది స్కామ్ అడ్వైజర్ అనే ఒక వెబ్సైట్ ఇది. సో ఇందులో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఇంకా తెలుసుకోవచ్చు. సో ఎంటర్ ద వెబ్సైట్, ఇక్కడ వెబ్సైట్ నేమ్ ఇచ్చాను, చేసి చెక్కర్. సో ఇక్కడ చూసామంటే ఇది స్కామా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి kiva.ind.org అంటే ఇది 100% ట్రస్ట్ రేట్ కలిగిన కంపెనీ అని ఇక్కడ మనకు చూస్తుంది. ఇదేమి స్కామ్ కాదని. సో హైయెస్ట్ రేట్ కలిగింది మన వెబ్సైట్. సో ఇంకా దీని కింద స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ మనకు వస్తుంది అలెక్సా ర్యాంక్ అని ఉంటుంది. అంటే ప్రపంచంలో ఉన్న వెబ్సైట్లలో కీవా ఎన్నో వెబ్సైట్ అని చెప్తే అంటే ఎంత ర్యాంక్ 1 2 3 4 5 ర్యాంక్స్ ఉంటాయి కదా. ఇట్లా ప్రపంచంలో ఎన్నో కోట్ల డొమైన్స్ ఉన్నాయి. దాంట్లో 2,57,044 కలిగింది మన వెబ్సైట్. బ్యాక్ లింక్స్ 16 ఉంది. డొమైన్ ఏజ్ 15 years నౌ, అంటే 15 సంవత్సరాల ఏజ్ ఉందని చెప్తుంది. సో కంపెనీ యొక్క డేటా చూసినట్టయితే కీవా ఇండస్ట్రీస్ అనే ఆర్గనైజేషన్ నేమ్ అని ఉంది. సో ఓనర్ కూడా ఇక్కడ అడ్రస్ కూడా మనకి, సో లుధియానా, పంజాబ్ లుధియానా అడ్రస్, పర్ఫెక్ట్ అడ్రస్ అనేది ఉంది. కంపెనీ ఫోన్ నెంబర్ పర్ఫెక్ట్ ఉంది, ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఉంది, వెబ్సైట్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా తయారు చేయబడింది. డొమైన్ ఎప్పుడు కొన్నారు? ఇప్పుడు చెప్పించిన కదా, 2010/3/29 అలా కంపెనీ ఓనర్ ఎవరు అనేది కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ నీట్ గా, దాని సర్వర్ ఎక్కడ ఉంది అనేది మొత్తం మనం తెలుసుకోవచ్చు. అంటే ఒక వెబ్సైట్, ఒక కంపెనీ ప్రొఫైల్ కంటే ఆ వెబ్సైట్ కూడా కరెక్ట్ చేస్తున్నారా, ఆ వెబ్సైట్ యొక్క నా బగ్స్ ఉన్నాయా, సర్వర్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని కూడా మొత్తం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అనే మన సర్వర్ ఉంది. 282 సెక్టర్ ఐఎస్పి రన్ అవుతుంది. రిజిస్టర్ కూడా మనకు డొమైన్ రిజిస్టర్ కూడా తీసుకొచ్చింది. పబ్లిక్ డొమైన్ రిజిస్టర్ లో .com లో కొన్నారు. అలా సర్వర్ కూడా, ఏ సర్వర్, ఐపీ నెంబర్ తో సహా, టార్గెట్ కీవా ఏంటి, ప్రతి ఒక్కటి క్లియర్ టైటిల్ తోని ఒక ఇండియన్ వెబ్సైట్ అనేది ఉంది. ఇది ఒక 100% ట్రస్ట్ రేట్ కలిగిన కంపెనీ. సో ఇందులో ఏ కంపెనీ వెబ్సైట్ కొట్టినా కూడా మనకు తెలుస్తుంది.
సో మనకి 100% ట్రస్ట్ రేట్ అనేది కలిగి ఉన్నది. ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్ టూల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక కంపెనీ యొక్క ఒక వెబ్సైట్ చూస్తే మనం చెప్పొచ్చు. సో కంపెనీ ఇప్పుడు కంపెనీ వెబ్సైట్ తర్వాత కంపెనీ 15 సంవత్సరాలు అంటే కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ చాలా స్క్రోల్ డౌన్స్ అవుతుంటాయి. ఫస్ట్ హోమ్ పేజ్కి వెళ్తున్నా నేను. కంపెనీ యొక్క హోమ్ పేజ్. ఎస్, మనకు లేటెస్ట్ ఉన్న ఆఫర్స్ అనేది మనకి ఇక్కడ దుబాయ్ ఆఫర్ ఉన్నది ఇక్కడ మనకి స్క్రీన్ మీద అవపడుతుంటుంటాయి. సో ఇది క్లోజ్ చేసిన తర్వాత హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అబౌట్ అస్. నెక్స్ట్ అబౌట్ అస్ అంటే కంపెనీ ఏంటిది, కంపెనీ యొక్క ప్రొఫైల్ అనేది మొత్తం తెలుసుకోవడానికి అబౌట్ అస్ అని ఉంటుంది. ఏంటిది, కంపెనీ నేమ్ వచ్చేసి కీవా కైపో ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్. సో కొన్ని ప్రొడక్ట్స్ మీద మనకి కైపో అనే బ్రాండ్ కూడా ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ కావనవసరం లేదు. కైపో అనేది కూడా మన బ్రాండే, మన కంపెనీ. సో అందుకే మన వెబ్సైట్ నేమ్ కూడా గూగుల్లో సెర్చ్ చేసినా గానీ కీవా కైపో ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇదేంటి అంటే హెల్త్ బ్యూటీ, హెల్త్ వెల్నెస్ ఇండస్ట్రీ, ఒక డైరెక్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్న కంపెనీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది అబౌట్ అస్ లో మనకు కంపెనీ ప్రొఫైల్ మొత్తం ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇది 2009 ఐఎస్ఓ స్టాండర్డ్ 9001-2015 సర్టిఫైడ్ కంపెనీ. అలానే ఈ కంపెనీ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ అబౌట్ అస్ కార్పొరేట్ ప్రొఫైల్ లో మనకు ఉంటుంది. సో అలానే ఇందులో దెర్ ఇస్ ఎ నో కాస్ట్ ఆఫ్ జాయినింగ్ కీవా బిజినెస్ అండ్ జాయినింగ్ 100% ఫ్రీ. సో యాజ్ ఎ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారము ప్రతి ఒక్కటి ఫ్రీగా రిజిస్ట్రేషన్ తోనే ఉంటుంది. సో నచ్చిన ప్రోడక్ట్ తీసుకొని మనం ఎంటర్ అవ్వచ్చు. యాజ్ ఎ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ స్టాండర్డ్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మనకు ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హానర్ ఆఫ్ హానర్స్ అండ్ అచీవ్మెంట్స్ అంటే మన కంపెనీ యొక్క మంచి మంచి రికగ్నిషన్స్ అండ్ అచీవ్మెంట్స్ అనేది కూడా ఇక్కడ మనం స్క్రోల్ డౌన్ లో మనకు అవపడుతుంటాయి. సో మిలీనియా బిలియన్స్ అనే అవార్డ్స్, బెస్ట్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మనకు రావడం జరిగింది. సో బెస్ట్ ఇక్కడ హెల్త్ కేర్ ప్రొడక్ట్ అవార్డు రావడం జరిగింది. ఇక్కడ హెర్బల్ ప్రొడక్ట్ ఆఫ్ ది ఇయర్ 2021 ఈమె మిస్టర్ జయప్రద, ఇండియన్ యాక్టర్ అండ్ పొలిటీషియన్ జయప్రద చేతుల మీద మనం తీసుకోవడం జరిగింది. అలానే బెస్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఈమె మిస్ మల్లికా అరోరా, బాలీవుడ్ యాక్టర్ ఈమె. సో ఆమెతో చేతుల మీదుగా మనం తీసుకోవడం జరిగింది. అలానే ఇక్కడ మనకి నెక్స్ట్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ హెల్త్ కేర్ ప్రొడక్ట్ 2021 లో కూడా మనం తీసుకోవడం జరిగింది. శ్రీ రమాదేవి గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, స్పీకర్ స్పీకర్ లోకసభ చైర్మన్. సో అంత పెద్ద వ్యక్తులతోని, మంచి మంచి యాక్టర్స్ తోని, మంచి మంచి పొలిటీషియన్స్ తోని మనము అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. అంటే కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ అవపడుతుంది. ఒక హెల్త్ కేర్ లో, ఒక ఆర్గానిక్ లో, ఒక బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ లో, ఇట్లా ఎన్నో రకాలు ఉన్నాయి. అలానే ఒక బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా మనకు కరణ్ సార్ కి రావడం జరిగింది. బ్రాండ్ ఎక్సలెన్స్ అవార్డు అంటారు, బిజినెస్ లీడర్స్ ఆఫ్ ది ఇయర్ 2021 లో రావడం జరిగింది. అలానే మనది ఇండియా టుడేలో కూడా మన కరణ్ సార్ గురించి ఒక మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అబౌట్ కీవా కైపో ఇండస్ట్రీ, డాక్టర్ కరణ్ గోయల్ సిఇఓ కీవా కైపో ఇండస్ట్రీ గురించి ఒక మంచి ఆర్టికల్ రాయడం జరిగింది. అలానే ఫోర్బ్స్ ఫోర్బ్స్ ఇండియన్ మ్యాగజైన్ ఒక రిచెస్ట్ పర్సన్, ఇండియాలో ఉన్న ప్రముఖ సంపన్న సంపన్నులను మాత్రమే ప్రచురించే పత్రిక ఇది ఫోర్బ్స్ మ్యాగజైన్. ఒక మంచి ఆంటర్ప్రీనర్స్ అంటే ఒక ఒక క్రియేటర్స్ అంటారు, చిన్న మందికి ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ ఉన్న లీడర్స్ ని, ఒక ఆంటర్ప్రీనర్స్ మాత్రమే, ఒక బిజినెస్ లెజెండ్స్ మాత్రమే ప్రచురించే ఫోర్బ్స్ మ్యాగజైన్ లో కూడా మన డాక్టర్ కరణ్ గోయల్ సార్ గురించి రావడం జరిగింది. సో ఫార్చ్యూన్ అనే ఒక ఇండియన్, ఇది కూడా మంచి మ్యాగజైన్, దాంట్లో కూడా కీవా కైపో ఇండస్ట్రీ డాక్టర్ కరణ్ గోయల్ సార్ గురించి రావడం జరిగింది. అలానే బిపాసా బసు ధూమ్ 2 లో ఉంటుందా, ధూమ్ 3లో, ధూమ్ సినిమాలో ఉండే బిపాసా బస్సు చేతుల మీదుగా మనకి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్, మనం చేసేదే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో దాంట్లో కూడా మనకి మోస్ట్ ట్రస్టెడ్, సో ఎలాంటి
ప్రాబ్లం లేదు, ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో అన్ని రకాల లీగాలిటీస్ అన్ని ఉన్నాయని చెప్పి మనకి మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ లో మనకి నేషనల్ ఎక్సలెన్స్ సుమిత్ 2021 న్యూఢిల్లీలో రావడం జరిగింది. ఇతను మిస్టర్ మహేష్ భూపతి, పద్మశ్రీ అవార్డు ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతి. సో ఒక పెద్ద ప్లేయర్, అతని నుంచి కూడా మనకి హెల్త్ కి మనకు బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అవార్డు, మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అవార్డు తీసుకోవడం జరిగింది. అలానే బెస్ట్ డాక్టర్ సర్టిఫైడ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు రావడం జరిగింది. సో ఈ అవార్డు ఇచ్చింది అవార్డు బై మందిరా బేడి. మందిరా బేడి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. అలానే ఇండియన్ యాక్టర్ మోడల్ ఉమా పిరిష్ నేషనల్ బిజినెస్ సర్వీస్ లీడర్షిప్ అవార్డ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హెర్బల్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ 2021 లో మనకి రావడం జరిగింది. ఒక పెద్ద అంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కి కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హెర్బల్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవార్డు రావడం అండి. సో గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఇంత గొప్ప బ్యాక్గ్రౌండ్ మన కంపెనీ ప్రొఫైల్, కార్పొరేట్ ప్రొఫైల్ లో ఉంది. అంతకన్నా ముందు పైన ఇక్కడ చూడొచ్చు, సపోర్ట్ కీవా ఐఎన్డి డాట్ ఓఆర్జీ. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కంపెనీకి మెయిల్ పెడితే మీకు కంపెనీ రెస్పాండ్ అవుతుంది. కంపెనీకి ఈ నెంబర్ కాల్ చేసినా కస్టమర్ కేర్ చేస్తారు. మన కంపెనీ యొక్క అడ్రస్ స్నేవాల్ రోడ్, టిబ్బా విలేజ్, లుధియానా, పంజాబ్ 141120 పిన్ కోడ్. సో ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. అలానే రైట్ సైడ్ లో కూడా మనం ఏ లాంగ్వేజ్, ఇప్పుడు నీకు ఇంగ్లీష్ అర్థం రావట్లేదు అనుకుంటే తెలుగు లాంగ్వేజ్ పెట్టుకున్నా మీకు ఇదంతా కంపెనీ తెలుగు లాంగ్వేజ్ లో కూడా మీకు కన్వర్ట్ చేస్తుంది. యాజ్ ఏ గూగుల్ అథెంటికేటెడ్ కూడా మనకి ఉండడం జరుగుతుంది. సో అంటే మన కంపెనీ మీరు తెలుగులో చదువుకోవాలన్నా కూడా ఇక్కడ తెలుగులో చదువుకోవచ్చు. సో నాకు ఇంగ్లీష్ కంఫర్ట్ కాబట్టి ఇంగ్లీష్ పెడుతున్నా. సో క్వాలిటీ పాలసీ. సో క్వాలిటీ, ఎక్సలెంట్ క్వాలిటీని మనం మెయింటైన్ చేస్తున్నాం. కస్టమర్ సాటిస్ఫాక్షనే మనకు మెయిన్ ఇంపార్టెంట్. అలానే క్వాలిటీ అవేర్నెస్ అండ్ క్వాలిటీ ప్రొడక్ట్ ఆఫ్ తో పాటు ఒక బెస్ట్ బిజినెస్ ప్లాన్ కూడా మనము ఇస్తున్నాం. సో పర్సనల్ ప్రొఫైల్కి వెళ్ళినట్టయితే మరి దీని యొక్క సంస్థ యొక్క యజమాని సిఇఓ అంటారు, ఎండి అంటారు. సో పర్సనల్ ప్రొఫైల్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఎండి గురించి కూడా తెలుసుకుంటే, సో మనము ఈ రోజుల్లో ఒక పెళ్లి చేయాలన్నా కానీ అటు ఇటు తరాలు ఇటు ఇటు తరాలు అంటే అబ్బాయికి వాళ్ళ ఒక బ్యాక్గ్రౌండ్, ఆస్తిపాస్తులు, వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు అనేది, వాళ్ళ తాతగారు ఏం చేస్తారు అని మనం ఎలా తెలుసుకుంటాము. అలానే వాయిస్ ఓకే కదా, క్లియరా? ఎస్ ఎస్ సార్. ఓకే. అలానే మనం ఏ కంపెనీ చేసినా కంపెనీ యొక్క ప్రొఫైల్, కంపెనీ యొక్క ఎండి అతను ఎవరు, ఈ కంపెనీ పెట్టినది ఎవరు అని తెలుసుకుంటారు చాలా మంది. సో ఇతని గురించి మనము కంపెనీ ఎండి గురించి మనం తెలుసుకున్నట్టయితే డాక్టర్ కరణ్ గోయల్, ఎండి ఆఫ్ కీవా కైపో ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్. సో డాక్టర్ కరణ్ గోయల్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా గానీ ఇతని గురించి ఒక 18 పేజీల ఆర్టికల్స్ వస్తాయి. సో డాక్టర్ డాక్టర్ కరణ్ గోయల్ గురించి మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ మనకు కంపెనీలో ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే డాక్టర్ కరణ్ గోయల్, ఎండి ఆఫ్ కీవా కైపో ఇండస్ట్రీ, ఇతను యుఎస్ఏ, యూరప్ దేశాలకి 5 years గ్లోబల్లీ వర్క్ చేసిన వ్యక్తి, అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఒక గ్లోబల్ గా పనిచేసిన వ్యక్తి. సో ఎన్నో రకాల మార్కెటింగ్ ప్లాన్స్ సార్కు తెలుసు. ది బెస్ట్ మార్కెటింగ్ ప్లాన్ ఇండియాకి తీసుకురావాలి, ది బెస్ట్ ప్రోడక్ట్ తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోని అంతకు ముందే మన కంపెనీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ లో 46 50+ కంట్రీస్ కి మన కంపెనీ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో అతి తక్కువ పడుతున్న ప్రోడక్ట్ ని, రా మెటీరియల్ ని వీళ్ళు ప్రాసెసింగ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇన్ని రేట్లు ఎక్కువ అమ్ముతున్నారు అంటే జనాలకి ఒక మంచి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ఉత్పత్తి వెళ్ళడం లేదు. మంచి ఉత్పత్తి వెళ్ళినా అతడు అతి సామాన్యుడు కొనలేని పరిస్థితిలో ఉంది అని గ్రహించి ది బెస్ట్ ప్లాన్ తోని
నా పుట్టిన భూమికి నేను ఏదో ఒకటి చేయాలి. ప్రతి ఇంట్లో మన కీవా ప్రోడక్ట్ అందించాలంటే ప్రతి ఒక్కటి అతి తక్కువ ధరకి అతి ఎక్కువ ప్రామాణిక కలిగిన క్వాలిటీని మెయింటైన్ చేసి ఇవ్వాలనే ఉద్దేశంతోని హర్ హర్ కీవా ఘర్ ఘర్ కీవా అనే ఒక నినాదంతోని మన ఇండియాలో డాక్టర్ కరణ్ గోయల్ సార్ 2009లో స్టార్ట్ చేసి 2010లో డైరెక్ట్ సెల్లింగ్ మాడ్యూల్స్ ప్రకారం కంపెనీని స్టార్ట్ చేసింది ఒక మంచి ఉద్దేశంతోని. సో మనకి రా మెటీరియల్ అతి తక్కువ ధరకి మన సొంత స్థలంలో సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో 90+ ప్రోడక్ట్ ను సొంతగా తయారు చేస్తూ మార్కెట్ కి ఇయ్యాలి. అప్పుడు అతి తక్కువ ధరకు మనం ఇవ్వచ్చు. బయట ఎక్కడైనా థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ మ్యానుఫ్యాక్చర్ ఒకరు, మార్కెటింగ్ ఒకరు, వాళ్ళ కమిషన్స్, ట్రాన్స్పోర్ట్లు, ఎక్స్పోర్ట్స్, మళ్ళీ అక్కడ రెంట్లు ఇవన్నీ ఎక్స్పెన్సివ్ గా ఉండడం వల్ల ప్రొడక్ట్ కాస్ట్ పెరుగుతుంది. ఇదంతా నా స్థలము, నా సొంత స్థలంలో నేనే పెట్టి నా నాకు వచ్చే రా మెటీరియల్ ని అతి తక్కువ ధరకి మంచి క్వాలిటీతో అందించాలని చెప్పి స్టార్ట్ చేసిన కంపెనీ కీవా కైపో ఇండస్ట్రీ. సో ఎందుకు తక్కువ ఉంటాయి అంటే ఒకటే చెప్పండి. కంపెనీ సొంత స్థలంలో సొంత యూనిట్ ని కలిగిన కంపెనీ, సొంత R&Dని కలిగిన కంపెనీ అని చెప్పండి. సో ఎలాంటి థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా 90+ ప్రోడక్ట్ ని మన కంపెనీ తయారు చేస్తుంది. అందుకే మన కంపెనీ ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు, ఎప్పుడైనా మ్యానుఫ్యాక్చరింగ్ చూడొచ్చు. ఆ విధంగా ఉండే కంపెనీ మనకి ఇవా కైపో ఇండస్ట్రీ. సో ఈ డాక్టర్ కరణ్ గోయల్ సార్కి మనకి అవుట్ స్టాండింగ్ ఆఫ్ కార్డ్ అవుట్ స్టాండింగ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ కార్డియాలజీలో డాక్టర్ కరణ్ గోయల్ సార్కి అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు ఇక్కడనే ఉంది చూడండి. సో ఇదే అవార్డు ప్రతిభా సింగ్ పాటిల్ తోని సార్కి అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు పేరు వచ్చేసి ఇది ఉంటది. సో ఈ 2010లో సెప్టెంబర్లో సార్ అంటే ఒక అరుదైన గౌరవం, ఒక ప్రతిభా సింగ్ పాటిల్ తోని తీసుకోవడం అంటే ఒక అరుదైన గౌరవం. ఒక మంచి ప్రొఫైల్, మంచి బ్యాక్గ్రౌండ్, మంచి MD ఉన్న కంపెనీ, మంచి పార్ట్నర్స్ కలిగిన కంపెనీ కీవా కైపో ఇండస్ట్రీ. మిషన్ ఏం లేదన్నా, మన మిషన్ ఒకటే. ప్రతి ఒక్కరికి అతి తక్కువ ధరకి అత్యున్నత ప్రామాణికమైన ప్రోడక్ట్ ప్రతి ఇంటికి చేరాలి. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, హెల్తీగా ఉండాలి, హ్యాపీనెస్ గా ఉండాలి అని చెప్పి ఒక నినాదంతో హర్ హర్ కీవా ఘర్ ఘర్ కీవా నినాదంతో కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో కైపో బ్రాండ్ కూడా మనదే. సో కైపో అంటే దానికి సర్టిఫికేట్లు ఉన్నాయని అడుగుతారు. ఎస్, ఎవ్రీ సర్టిఫికేట్ ఇస్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది. WHO, అలాల్ ఆర్గానిక్, FDSC అన్ని రకాల మన కీవా కైపో బ్రాండ్ కూడా మనకే ఉంది. సో ఓకే, కంపెనీ ప్రొఫైల్ అన్ని బాగున్నాయి. ప్రొడక్ట్ ఏముంది? ఎస్, ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ మనకు కేటగిరీలో మనకు ఉన్నాయి. వెల్నెస్ ప్రొడక్ట్, హోమ్ కేర్ ప్రొడక్ట్, హెర్బల్ ప్రొడక్ట్, అగ్రికల్చర్ ప్రొడక్ట్, పర్సనల్ కేర్, ఫుడ్ కేర్, హెల్త్ అండ్ ఫిట్నెస్ అండ్ ఎనర్జీ ప్రొడక్ట్స్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ అండ్ బుక్స్ అండ్ లైఫ్ లెక్చర్ అంటే బుక్స్ గురించి అవసరం లేదు. సో ఇన్ని రకాల కేటగిరీలో మన ప్రొడక్ట్స్ అనేది ఉన్నాయి. సో యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కటి మనకి ఇస్తుంది. అందులో డ్రాప్స్ ఇస్తుంది, టాబ్లెట్స్ ఉంది, క్యాప్సల్స్ ఉంది, పౌడర్స్ ఉంది, సిరప్స్ ఉన్నాయి, జ్యూసెస్ ఉన్నాయి, రీజన్స్ అంటే లేహం రూపంలో ఉన్నాయి. అంటే ఇన్ని రకాల ఒక కంపెనీ ఒక టాబ్లెట్ ఇస్తుంది, కొన్ని కంపెనీలో కొన్ని జ్యూస్లే ఇస్తున్నారు. కానీ మన కంపెనీలో అన్ని రకాల డ్రాప్స్ లో ఉన్నాయి, టాబ్లెట్ లో ఉన్నాయి, క్యాప్సల్స్ లో ఉన్నాయి, జ్యూసెస్ లో ఉన్నాయి, పౌడర్ రూపంలో ఉన్నాయి, లేహం రూపంలో. అంటే ఇన్ని రకాల కేటగిరీలో ఉన్న కంపెనీ ఎక్కడా లేదు మార్కెట్ లో, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో. మై డియర్ ఫ్రెండ్స్, పర్సనల్ కేర్, హోమ్ కేర్, హెర్బల్ కేర్, అగ్రికల్చర్, నువ్వు ఏది క్లిక్ చేసుకుంటే అన్ని రకాల ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ అవైలబుల్ గానే ఉంటాయి. ఏ ప్రొడక్ట్ కావాలంటే ఆ ప్రొడక్ట్, ఏ కేటగిరీకి ప్రొడక్ట్ అంటే ఏ ప్రొడక్ట్ అని మీరు క్లిక్ చేసినా దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు నీట్ గా డీటెయిల్ గా వస్తుంది. ఇక్కడ ఆగ్రో హుమిక్ కావాలంటే హుమిక్ గురించి, దాని యొక్క కాస్ట్ అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఏముంటది ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. ఇది నీకు ఇంగ్లీష్ రావట్లేదు, నేను తెలుగులో కావాలనుకుంటే తెలుగు లాంగ్వేజ్ కూడా పెట్టుకొని మీరు తెలుగులో కూడా మీరు దీన్ని హ్యాపీగా చదివి వాళ్ళకు అర్థమయ్యే భాషలో కూడా వాళ్ళకు చెప్పొచ్చు, నీ మొబైల్ ని ఇదంతా చూపించుకొని. సో హుమిక్ అంటే ఏంటిదంటే నువ్వు నన్ను అడగని అవసరం లేదు, ఇక్కడ తెలుగులో పెట్టుకోండి. ఆగ్రో హుమిక్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఇక్కడ హుమిక్ ఫల్విక్ అమినో యాసిడ్ సివిడ్ సారంతో కలిగిన ఒక నిజమైన కలిక, సేంద్రియ సారం, ఆర్గానిక్ ఎక్స్ట్రాక్ట్ 18.5% ఉంది. ఇది ఆకులకు పిచికారీ చేసుకోవచ్చు, స్ప్రే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, నేలన్నా వేసుకోవచ్చు.
సో దీనివల్ల ఏమేమి ఉంటాయి, ఏమేమి కలుస్తున్నాయి, సో దీనివల్ల భూమి ఏమవుతుంది అనే ప్రతి ఒక్కటి, ఏ పంటలకు వేసుకోవచ్చు, ఎంత మోతాదులో వేసుకోవచ్చు అని ప్రతి ఒక్కటి తెలుగులో ఇన్ఫర్మేషన్ ఉంది. సార్ నాకు తెలుగు రాదు, హిందీ వస్తుంది అంటే హిందీ లాంగ్వేజ్ కూడా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. సో ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, అట్లా మన భారతదేశంలో ఉన్న మాక్సిమం మనకు అన్ని లాంగ్వేజ్లు ఇక్కడ మన వెబ్సైట్, ఇన్ని రకాల లాంగ్వేజ్లు మనకు అవైలబుల్ ఉన్నాయి. ఏ లాంగ్వేజ్ అయినా మనం తీసుకోవచ్చు. ఏ ఏరియా పైన, ఏ స్టేట్ పైన ఉర్దూ అంటే ఉర్దూ కూడా మనకి ఇందులో, ఉర్దూ లేదనుకుంటా. ఉర్దూ ఉంది. సో ఉర్దూలో కూడా మన లాంగ్వేజ్లో కూడా ఉంది. సో ఏ భాష కావాలంటే ఆ భాషలో, ఏ స్టేట్గా పోయినా కానీ వాళ్ళకి అర్థమైన భాషలో వాళ్ళకు ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. హోమ్ కేర్ వెళ్తావా, హోమ్ కేర్లో కూడా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇంటికి అవసరమైన నిత్యావసర వస్తువులు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకుంటే అట్లా అన్ని రకాలుగా ఉన్నాయి. ఓకే, మన కంపెనీ చూసాము, ఇప్పటి వరకు కంపెనీ ఎక్కడ ఉందని చూసాము, కంపెనీ ప్రొఫైల్, కీవా కైప్ ఇండస్ట్రీ, మన ఎండి గురించి, కంపెనీకి వచ్చిన సర్టిఫికేట్ గురించి తెలుసుకున్నాం. ఎన్ని రకాల ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత కంపెనీకి ఏ సర్టిఫికేట్ ఉన్నాయంటే ఎస్, నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఇక్కడ సర్టిఫికేట్ సెక్షన్కి వెళ్తే ఫస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ కీవా కైపో ఇండస్ట్రీ క్లిక్ చేస్తే ఇవన్నీ కంపెనీ యొక్క సర్టిఫికేట్. నీకు ఓ ఫామ్ కావాలన్నా జస్ట్ క్లిక్ హియర్, జస్ట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆర్గానిక్ సర్టిఫికేట్ ఎప్పటి వరకు ఉంది, ఎక్స్పైరీ డేట్ 2025 నుంచి 2028 వరకు ఉంది. సో ఓ ఓ ఫామ్ అంటే కీవా కైపో ఇండస్ట్రీలో ఏమేమి ఉన్నాయి ఇక్కడ, వెల్నెస్ డ్రాప్స్ 100% ఆర్గానిక్, వెల్నెస్ టాబ్లెట్స్ 100% ఆర్గానిక్, క్యాప్సిల్స్ 100% ఆర్గానిక్స్, వెల్నెస్ జ్యూసెస్ 100% ఆర్గానిక్, టానిక్, వెల్నెస్ పౌడర్స్, టీ, హెర్బల్ క్యాప్సిల్స్, టాబ్లెట్స్, హెర్బల్ డ్రాప్స్, ఆయిల్స్, టానిక్, ఇట్లా పర్సనల్ కేర్ సంబంధించిన కాస్మెటిక్స్, అగ్రికల్చర్. ఇక్కడ చూడండి అగ్రికల్చర్ కూడా మెన్షన్ చేశారు. అగ్రికల్చర్ ప్రోడక్ట్, వెటర్నరీ ప్రోడక్ట్, ఫుడ్ ప్రోడక్ట్స్, డైటరీ ఫుడ్, అన్ని సప్లిమెంట్స్ కూడా 100% ఆర్గానిక్ సర్టిఫికేట్. ఇది సర్టిఫికేట్ సంబంధించినది. ఇది ప్రతి ఒక్కరు కూడా వీలైతే డౌన్లోడ్ చేసుకోండి. 2028 వరకు కూడా మనకి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఇలా ఉండొచ్చు. ఇంకా ఎంక్వైరీకి వస్తే సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ నెంబర్ సెర్చ్ చేసుకున్నా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది, ఓ ఈ సర్టిఫికేట్ జెన్యునా కాదని. అలా సర్టిఫికేట్ సెక్షన్ లో నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ మనకు అవైలబుల్ లో ఉన్నాయి. నీకు ఏ సర్టిఫికేట్, డబ్ల్యూహెచ్ఓ కావాలా, ఎస్ డబ్ల్యూహెచ్ఓ మీద క్లిక్ చేస్తే డబ్ల్యూహెచ్ఓ సంబంధించిన సర్టిఫికేట్ కూడా మనకి అవైలబుల్ ఉంది. హెచ్ఏసిసిపి సర్టిఫికేట్, ఇది ఎప్పటి వరకు ఎక్స్పైరీ ఉంది, ఇక 28 కూడా అప్డేట్ గా కంపెనీ ఏ ఇయర్ కి ఆ ఇయర్ మనకి చేస్తూనే ఉంటుంది. కీవా కైపో ఇండస్ట్రీ, పంజాబ్ హర్యానా విలేజ్, డిబ్బా విలేజ్, ప్రతి ఒక్కటి కంపెనీ అడ్రస్ పేరు మీద అన్ని రకాల సర్టిఫికేట్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. ఐఆర్ఏ, ఐడిఎస్ఏ సర్టిఫికేట్ ఆఫ్ ఇండియా, భారత్ ఉద్యోగ రత్న అవార్డు అండి, కరెంట్ సార్కి వచ్చింది. ఇప్పుడు చూపించాను కదా, ప్రతిభా సింగ్ పాటిల్తో తీసుకునేది భారతీయ ఉద్యోగ రత్న అవార్డు సార్కి వచ్చింది ఇదే సర్టిఫికేట్. అవుట్ స్టాండింగ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ బిల్డింగ్ వరల్డ్ పీస్ మీద సార్కి రావడం జరిగింది. సో అలాంటి సర్టిఫికేట్లు కూడా ఎన్నో రకాల సర్టిఫికేట్లు, ఇవన్నీ మరి సెర్చ్ చేస్తే ఎన్నునండి 58 రకాల సర్టిఫికేట్లు ఉన్నాయి. అలానే పేటెంట్స్, అంటే పేటెంట్స్ అండ్ కాపీరైట్స్. పేటెంట్స్ అంటే ఒక ప్రోడక్ట్ ని తయారు చేసిన ఓన్ కంపెనీని పేటెంట్ అంటారు. అంటే ఇది నా ఓన్ పేటెంట్, ఇది నేను తయారు చేసిన ప్రోడక్ట్ అని చెప్పుకోవడానికి ఓన్ పేటెంట్స్ అనేవి ఉంటాయి. మన కంపెనీ కీవా నూనెని ఓన్ పేటెంట్ తయారు చేసింది. అలానే కీవా సిల్వర్ అకాయ్ బెర్రీని కూడా మన ఓన్ పేటెంట్. అలానే కీవా సిల్వర్ ప్రెస్ కూడా మన ఓన్ సైంటిస్టులు, మన డాక్టర్స్ తయారు చేసి ఓన్ పేటెంట్ కలిగిన కంపెనీస్. ఆ సంబంధించిన కాపీ రైట్స్ కూడా మనకే ఉన్నాయి. సో ఇక్కడ దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మనకు ఉంటాయి. అలానే ఎన్నో రకాల ట్రేడ్ మార్క్స్ అండ్ కీవా కైపో ఇండస్ట్రీకి మనకి ఉన్నాయి. ట్రేడ్ మార్కులు, లోగోస్, కంపెనీ నేమ్స్, ట్రేడ్ మార్కులు కూడా మనకి ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు. సో అవి ఒక 58 ఇవన్నీ ఉన్నాయి. ఇవి 3, 4, 5, 6, 7, 8, 9, 10, ఇవి ఒక 10. అంటే ఎన్ని రకాల సర్టిఫికేట్లో అర్థం చేసుకోండి. అంటే ఇవి ఒక 58, అవి 10, 68 సర్టిఫికేట్ ఇక్కడికైనా. అలానే లీగల్ డాక్యుమెంట్స్ అండ్ అప్రూవల్స్. సో కంపెనీకి అన్ని రకాల లీగాలిటీస్ ఉన్నాయంటే ఎస్, అన్ని రకాల లీగాలిటీస్ ఉంది. సో ఇది ఆంధ్రప్రదేశ్లో లీగాలిటీ అంటే ఎస్, ఆంధ్రప్రదేశ్లో లీగాలిటీ, దానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఇది అఫిలివేట్ కూడా మనకి లీగాలిటీ మనకు వచ్చింది. వద్దు నేను తమిళనాడులో చేసుకోవచ్చా అంటే
ఎస్, తమిళనాడు చేసుకోవచ్చు. తమిళనాడు సంబంధించిన హైకోర్టు నుంచి లీగాలిటీ సర్టిఫికేట్స్, ఇది ఎవరు చూంచరు, కానీ మన కంపెనీ అన్ని మనకు పెడుతుంది. సో నేను ఇక్కడ, నువ్వు తెలంగాణ చేయొచ్చా బిజినెస్, ఆంధ్రాలో చేయొచ్చా, గోవాలో చేయొచ్చా అంటే ఎస్, ఎక్కడ అంటే అక్కడ పడితే అక్కడ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన సర్టిఫికేట్లు మనకు ఉన్నాయి. దీనికి సంబంధించిన నోటరీలు కూడా మన కంపెనీ తయారు చేసి పడింది. అట్లా ప్రతి ఒక్క స్టేట్ కూడా మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. కేరళ, సిక్కింలో కూడా చేసుకోవచ్చు. సిక్కింలో హైకోర్టు కూడా అప్రూవల్స్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, సెల్ఫ్ డిక్లరేషన్ ఆఫ్ కీవా కైపో ఇండస్ట్రీ మీరు సిక్కింలో స్టేట్ లో కూడా చేసుకోవచ్చు అని సంబంధించిన హైకోర్టు నుంచి మనకు లీగాలిటీ సర్టిఫికేట్. అట్లా లీగాలిటీ, 100% లీగల్ కంపెనీ అని అంటారు కదా. ఎస్, 100%. అండ్ నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ కేరళ గవర్నమెంట్ ఆఫ్, కేరళ గవర్నమెంట్ గురించి. సో ఎలాంటి అబ్జెక్షన్ లేదు, గవర్నమెంట్ ఆఫ్ కేరళ కూడా మనకు అప్రూవల్ చేసి నీకు ఎక్కడైనా చేసుకోవచ్చు మీరు బిజినెస్ అని చెప్పి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అప్రూవ్ అనేది ఇవ్వడం జరిగింది. సో సబ్జెక్ట్ డిక్టేషన్ ఆఫ్ ఫాలోయింగ్ గైడ్లైన్స్ ఫర్ డైరెక్ట్ మార్కెటింగ్. సో అట్లా ఎన్నో రకాల సర్టిఫికేట్స్ చూడండి, అన్ని స్టేట్లకు సంబంధించినవి. అంటే ఒక 20-25 ఉన్నాయి, 25 ఒక 30 ఇవి ఉన్నాయి. అంటే 68 ప్లస్ 30 అంటే ఒక 90 రకాల సర్టిఫికేట్లు ఇక్కడికి వెళ్ళినాయి. కంపెనీ కంపెనీ డాక్యుమెంట్స్ అంటే ఒక కంపెనీ నడిపేటప్పుడు జిఎస్టి సర్టిఫికేట్లు కానీ, సిఎస్ కానీ, ఫుడ్ లైసెన్స్ కానీ, ఎంఓపి కానీ, ఏఓపి కానీ, జిఎస్టి కానీ, క్లాస్ 5, క్లాస్ 30, క్లాస్ 3, పాన్ కార్డు, జిఎస్టి రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఇవన్నీ డైరెక్టర్స్, లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అన్ని ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నాం. దాదాపు ఒక 19 రకాల సర్టిఫికేట్లు కూడా మనకి ఇందులో ఉండడం జరిగింది. సో ఎస్, ఎవ్రీ ఇయర్ మనము ఇన్కమ్ ట్యాక్స్ కూడా మనం రిటర్న్స్ పే చేస్తున్నాం. మనకు కట్ అయిన అమౌంట్ కూడా మనకు Form 60 మనకు రావడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. మీకు లాగిన్ లో కూడా మీకు Form 16 ఇస్తుంది. అంటే మీరు ఐటీ రిటర్న్స్ తీసినా కానీ మీరు కట్ అయిన ప్రతి ఒక్క అమౌంట్ ని కూడా మీరు హ్యాపీగా రిటర్న్స్ తీసుకోవచ్చు. మీరు కట్టిన ప్రతి ఒక్క అమౌంట్ కూడా రిటర్న్ బ్యాక్ అనేది మనకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంటుంది అది అంటే, మీరు లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి ప్రొఫైల్కి వెళ్తే టీడీఎస్ ఫామ్ అని ఉంటుంది. టీడీఎస్ ఫామ్ లో ఏ ఇయర్ మనకి ఎవ్రీ ఇయర్ మనం ఫైల్ చేస్తున్నది ఇక్కడ ఉంటది. దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు 2024-25 క్లిక్ చేస్తే నాకు కట్ అయిన అమౌంట్ ఎక్కడ ఉన్నది. 2023-24 లా నాకు కట్ అయిన అమౌంట్ ఇక్కడ ఎంత ఉంది. దీన్ని జస్ట్ ప్రింట్ అంటే ప్రింట్ అయిపోతుంది అండి. జస్ట్ ఇక్కడ ప్రింట్ అంటే మనకి కట్ అయిన అమౌంట్ మనకి ఎంత ఎంత రిటర్న్స్ కట్ అయింది అనేది కూడా ఇక్కడ మనకి చేస్తుంది. ఓపెన్ అవ్వట్లేదు. ప్రజెంట్ అది ఎంగేజ్ లో ఉంది కదా. టీడీఎస్ ఫామ్, అదే అదే, ఓకే. సర్వర్ ఈరోజు అప్డేట్ లో ఉంది కదా, మర్చిపోయాను. అవును. సో మీరు ఇక్కడి నుంచి టీడీఎస్ అవన్నీ మీరు తీసుకోవచ్చు. సో మన ప్రొఫైల్ సెక్షన్ లో మనకు ఉంటుంది. మనకు కట్ అయిన అమౌంట్ కూడా 2023-24 ఎంత కట్టయింది, 2025-26 ఎంత కట్టయింది కూడా మనకు క్లియర్ గా మనకు ఉండడం జరుగుతుంది. అలాంటి ఐటీ రిటర్న్స్ కంపెనీ కూడా తీసుకున్నది. కంపెనీ సర్టిఫికేట్లు ఇవి ఒక 19 ఉన్నాయి. అంటే ఒక 100కు పైన సర్టిఫికేట్లు అని చెప్తాం కదా మన కంపెనీకి. ఎస్, 100కు పైన సర్టిఫికేట్స్, ట్రేడ్ మార్క్స్, డిజైన్, పేటెంట్స్, లీగల్ డాక్యుమెంట్స్, కంపెనీ డాక్యుమెంట్స్ అన్ని కలిపి 100 పై చిలుకు సర్టిఫికేట్లు మన కంపెనీలో ఉన్నాయి. ప్రతి ఒక్క సర్టిఫికేట్ మన వెబ్సైట్ లోనే పొందుపరిచిల్లు. నువ్వు ఏది కావాలన్నా దాన్ని క్లిక్ చేస్తే నీకు వెబ్సైట్ లో నీకు ఫామ్ అనేది ఓపెన్ అయిపోతూ ఉంటది. నీకు కంపెనీ పాన్ కార్డ్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా నీకు క్లిక్ చేస్తే సింగిల్ క్లిక్ మీద ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ అనేది మనకి ఇక్కడ ఉంటూనే ఉంటున్నాయి. జిఎస్టీ రిటర్న్స్, ఎవ్రీథింగ్ మనకి కంపెనీ ప్రొఫైల్లో మన వెబ్సైట్ లోనే మనకు ఉండడం జరుగుతుంది. సో ఒక ఇంత లీగాలిటీ కంపెనీ మీరు ఎక్కడ చూడరు. ఏ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా సర్టిఫికేట్స్ ఈ విధంగా వెబ్సైట్ లోనే పెట్టదు. నేను ఎక్కడ లాగిన్ కూడా చేయలేదు. స్టాక్ లాగిన్ ఏది చేయకుండా కానీ మీకు సర్టిఫికేట్ సెక్షన్ లో ఇన్ని రకాల సర్టిఫికేట్స్ ఎక్కడంటే అక్కడ చూసుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన కంపెనీ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.
అండ్ న్యూస్. సో కంపెనీలో ఏమైనా అప్డేట్ న్యూస్ వచ్చినా కానీ మనకు న్యూస్ అనేది రివీల్ చేస్తుంది. సో కీవాగా స్టెప్ ఆఫ్ 10,000 వెల్నెస్ సెంటర్స్ ఇన్ 2025. సో 10,000 వెల్నెస్ సెంటర్స్ ని క్రియేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో మంచి న్యూస్, అప్డేట్ న్యూస్ ఇక్కడ వస్తుంది. అండ్ ఈవెంట్స్, కంపెనీ చేసిన ఈవెంట్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎవ్రీ ఈవెంట్ కూడా మనకి ఇక్కడ పోస్ట్లు అనేది ఉండడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ పెట్టినా, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ట్రైనింగ్ అయినా, సో అందుకే మన కంపెనీ ఫోటోస్ అడుగుతుంటది కంపెనీ వెబ్సైట్ లో. ఇది హైదరాబాద్ లో చేసిన మీటింగ్ ఇది, డాక్టర్ సుందర్ సార్ తోని. సో ఎక్సలెంట్ గా 10,000 మంది డిస్ట్రిబ్యూటర్ తోని హైదరాబాద్ లో చేయడం జరిగింది ఇది. మాది కూడా ఉంటది ఇక్కడ, ఇందులో నా ఫోటో కూడా ఉండాలి. హైదరాబాద్ జరిగిన మీటింగ్. ఎస్, ఇది 2021లో ఎల్డిటి ప్రోగ్రామ్. ఇది నేనే అప్పుడు వెరైటీగా ఉన్నా. గౌరవ్ సార్ అండ్ మన ముఖేష్ కపూర్ సార్. ఇది 2021లో అప్పుడు డైరెక్టర్ అచీవ్మెంట్ అయినప్పుడు ఇది తీసుకున్న, తెలంగాణ హైదరాబాద్ లో జరిగిన బిఓపి. అట్లా కంపెనీ యొక్క ఈవెంట్స్ కూడా మనము ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్స్. సో కంపెనీ సంబంధించిన కొన్ని కాంప్లైంట్స్ కానీ, కంపెనీ సంబంధించిన సెమినార్స్, బ్రోచర్స్ లిస్ట్ మీకు కావాలన్నా కూడా ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళి తీసుకోవచ్చు. సో మీకు ఏం కావాలో ఇక్కడ సెర్చ్ చేయండి, లేదా ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. తెలుగు, ఇంగ్లీష్ అండ్ తమిళ్లో మనకి ఏది కావాల్సిన బ్రోచర్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ డైజెస్టివ్, ఇప్పుడు కాఫ్ కేర్ సిరప్ ఇంగ్లీష్ లో పీడిఎఫ్ కావాలంటే జస్ట్ క్లిక్ చేస్తే మనకు అది డౌన్లోడ్ అయిపోతుంది. కాఫ్ కేర్ సిరప్ అంటే ఏంటిది, కాఫ్ కేర్ సిరప్ లో ఏముంది, సో అని దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి, అంటే అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అనేది ఈ పీడిఎఫ్ లో ఉంటుంది. అంటే ఇది ఒకటి కరెక్ట్ నువ్వు చదువుకుంటే ప్రతి ఒక్కటి కీవా ఒక కాఫ్ సిరప్ లో ఏముంటాయి, ఎన్ని రకాలుగా పనిచేస్తుంది, అందులో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అని మొత్తం ఇక్కడ ఉంటుంది. అట్లా ప్రతి ఒక్క టాబ్లెట్, ఆల్ఫా ఆల్ఫా బాటిల్, ఆల్కలైన్ బాటిల్, ఆల్ఫా ఆల్ఫా పౌడర్, ఆర్గానిక్ మైక్రోన్యూట్రియంట్ పీడిఎఫ్ ఇంగ్లీష్ లో ఉంది. సో మైక్రోన్యూట్రియంట్, ఆర్గానిక్ మైక్రోన్యూట్రియంట్ ఏంటిది, అందులో ఏమేమి ఉంటాయి ఇంగ్రీడియంట్స్, అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది. సో మైక్రోన్యూట్రియంట్ ఏంటిది, బోరాన్, కాపర్, ఐరన్, మెగ్నీషియం తో పాటు ఎంబో, నికిల్, జింక్, ఒక 8 రకాల మైక్రో న్యూట్రియంట్స్ అనేది మనకు ఉంటాయి. సో ఇది 8 రకాల సూక్ష్మ పోషకాలు మనకి మొక్కకు సఫిషియెంట్ గా పెరగడానికి ఉపయోగపడుతుంది. అంటే బోరాన్ ఎందుకు యూజ్ అవుతుంది, బోరాన్ డిఫిషియన్సీ వల్ల మొక్క ఎలా అవుతుంది, ఇలాంటి డిఫిషియన్సీ వల్ల మనకి బోరాన్, అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం మైక్రో న్యూట్రియంట్ చేయాలి. కాపర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, కొసలన్నీ ఎండిపోతాయి కాపర్ డిఫిషియన్సీ వచ్చినప్పుడు, అలాంటప్పుడు మైక్రో న్యూట్రియంట్ కొట్టుకోవాలి. ఐరన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మొక్క తెల్లబడిపోతుంది, పచ్చబడిపోతుంది. సో ఐరన్ డిఫిషియన్సీ వల్ల ఇలా ఉంటుంది. సో ఇన్ని రకాలుగా మెగ్నీషియం డిఫిషియన్సీ వల్ల ఆకులో మచ్చలు రావడం, జింక్ డిఫిషియన్సీ వల్ల ఇలా ఉంటుంది. అట్లా ఒక మైక్రో న్యూట్రియం గురించి ఒక అద్భుతమైన పీడిఎఫ్ మనకి ఇట్లా ఉంటుంది. అట్లా ప్రతి ఒక్క ప్రొడక్ట్ సంబంధించిన పీడిఎఫ్లు ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ పీడిఎఫ్స్, మన ప్రొడక్ట్లు దాదాపు అన్ని రకాల ప్రొడక్ట్ సంబంధించిన పీడిఎఫ్లు కూడా ఇక్కడనే డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు చదువుకుంటా, హిందీలో చదువుకుంటుంటే హిందీలో డౌన్లోడ్ చేసి వాళ్ళకి షేర్ చేయండి. హిమాలయన్ బెర్రీ గురించి కావాలంటే ఇంగ్లీష్ లో ఉంది, హిందీలో ఉంది. జస్ట్ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది, దాన్ని చూసుకోవచ్చు. అట్లా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు డౌన్లోడ్ సెషన్ లో ఉంటుంది. ఇది ఎక్కడికి ఎవరిని అడగనవసరం లేదని, అప్లై అవసరం లేదని, స్పాన్సర్ అవడం అవసరం, జస్ట్ డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకు వస్తాయి. ఎస్, కంపెనీ యొక్క కాంటాక్ట్ కావాలంటే ఏంటి, ఎస్ కాంటాక్ట్ అస్. కంపెనీ యొక్క కాంటాక్ట్స్ ని చెప్పాను ఆల్రెడీ. మనం రిజిస్ట్రేషన్, రిజిస్టర్డ్ ఆఫీస్ లుధియానా సొంత స్థలంలో ఉంది, టిబ్బా విలేజ్ లుధియానా పంజాబ్ లో ఉంది. అదర్ ఆఫీస్ బెంగళూరులో ఉంది. మనకు ఆర్ఎండి అక్కడనే అన్ని రకాల సంబంధించిన మ్యాప్ తో సహా ఇక్కడ మనము చూసుకోవచ్చు. అలానే కంపెనీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఏముంది, ఎస్ కంపెనీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా కంపెనీలో ఉన్నాయి. సో ఏ బ్యాంక్ అంటే ఆ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అంటే యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి అంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంపెనీ యొక్క ట్రస్టెడ్ బ్యాంక్స్ లో మనకి అకౌంట్స్ కూడా ఉన్నాయి. మీరు డైరెక్ట్ కంపెనీ అకౌంట్ వేస్తేనే కానీ
మనం స్టాక్ అనేది బుక్ చేసుకోవచ్చు. కొందరు మనకి ఇవ్వాలంటే డబ్బు భయపడితే ఎస్ కంపెనీ అకౌంట్కి ఏ అకౌంట్కైనా మీరు ట్రాన్స్ఫర్ చేసి ఆ స్లిప్ను మాకు ఇచ్చి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్పి కంపెనీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అలానే మీడియా. సో మనకు సంబంధించిన ప్రతి ఒక్క ఆల్ వీడియోస్, కీవా వీడియోస్ మీరు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కీవా గురించి కావాలంటే, కంపెనీ ప్రొఫైల్ గురించి కావాలంటే, కంపెనీ యొక్క శిలాజిత్ గురించి, వెల్నెస్ కిట్ల గురించి, థాయిలాండ్ ఆఫర్ల గురించి, కంపెనీ ప్రొఫైల్ గురించి, కంపెనీ యొక్క సబ్స్క్రిప్షన్ అంటే యూట్యూబ్ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా కూడా డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి కంపెనీ వెబ్సైట్, కంపెనీ యొక్క ఫేస్బుక్, యూట్యూబ్ అనేది మనకు మీడియాలో ఉంటాయి. ఇవి ఆల్ వీడియోస్ లో కూడా అన్ని రకాల వీడియోస్ ఇక్కడ ఉంటుంది. సో ఇంత గొప్ప ట్రాన్స్పరెంట్ గా ఉన్న కంపెనీ మన కీవా కైపో ఇండస్ట్రీ. అలానే స్టాకిస్ట్ లాగిన్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. క్యాన్సిలేషన్ ప్రోడక్ట్ అంటే ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినా నీకు ప్రోడక్ట్ నచ్చకపోతే ఇక్కడ ఉంటుంది ప్రోడక్ట్ అండర్ కవర్ 100% మనీ బ్యాక్ గ్యారంటీ ఉంది. ఒక ప్రోడక్ట్ కనుక మీరు వాడిన తర్వాత ఉత్పత్తి నీకు నచ్చపోతే 100% తీసుకోవచ్చు. అది మన కంపెనీ వెబ్సైట్ లో కూడా పెట్టింది. అండ్ జాయినింగ్ 100% ఫ్రీ, దెర్ ఇస్ నో జాయినింగ్ ఫీ. అంటే నువ్వు రిజిస్ట్రేషన్ కావడానికి ఏది లేదు. కిట్ కావాలనుకుంటే ఇంత తీసుకుంటే 2000 కావాలంటే అది ఆప్షన్, 2000 తీసుకుంటే 4000 రూపాయలు పడుతుంది. నీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు. సో ఈ కాపరేట్ 2025 కీవా కైపో ఇండస్ట్రీ ఆల్ రైట్స్ రిసీవ్డ్, కంపెనీకి రైట్స్ అనేది మొత్తం ఉన్నాయి. అలానే అలానే ఇక్కడ ప్రతి ఒక్కటి డిక్లరేషన్ ఫామ్స్ కూడా మనకు కావాలంటే కంపెనీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదంటే అది చేసుకోవచ్చు. ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. బయట ఏదైనా సబ్బు నీకు నచ్చపోతే ఆ సబ్బు కొంచెం చిన్నగా కవర్ చిన్న కూడా వాడు రిటర్న్ తీసుకోడు. కానీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో నీకు నచ్చపోతే ఎందుకు నచ్చలేదు ఒక మంచి రీజన్ రాసి నువ్వు ప్రోడక్ట్ కూడా నువ్వు జెన్యున్ రీజన్ ఉంటే కంపల్సరీ ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. అంటే ఇంత ఆర్గానిక్ ప్రోడక్ట్, ఇంత ప్రొఫైల్ ఉన్న కంపెనీలో మనం పనిచేస్తున్నాం. ఒక మంచి ఎథిక్స్ ఉన్న కంపెనీలో మనం పనిచేస్తున్నాం. మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీలో పనిచేస్తున్నాం. అన్ని రకాల లీగాలిటీ సర్టిఫికేట్ ఉన్న కంపెనీలో మనం పనిచేస్తున్నాం. అన్ని రకాల కేటగిరీలో ఉన్న ప్రొడక్ట్స్ లో ఉన్న ఉన్న ప్రొడక్ట్స్ అన్ని రకాల కేటగిరీస్ ఉన్న ప్రొడక్ట్స్ లో ఉన్న కంపెనీలో మనం పనిచేస్తున్నాం. ఒక మంచి మంచి లీడర్షిప్ ఉన్న కంపెనీలో మనం పనిచేస్తున్నాం. ఎనీ టైం కంపెనీ విజిట్ చేసుకోవడానికి కూడా మనకు ఏ లీడర్ కైనా యాక్సెస్ అనే ఇచ్చే విధంగా కంపెనీ మనం రిసీవ్ చేసుకొని కంపెనీ మనం వెళ్ళినప్పుడు R&D టీమ్ ని, రీసెర్చ్ టీమ్ ని, డాక్టర్స్ ని, సైంటిస్ట్ ని, ఇన్వాయిస్ సెక్షన్, డిస్పాచ్ టీమ్ ని, అక్కడ అకౌంట్ సెషన్ ని, ప్రతి ఒక్కటి వేర్ హౌస్ ని, మ్యానుఫ్యాక్చరింగ్ చూపిస్తున్న ఏకైక కంపెనీ, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న కంపెనీ, ఓన్లీ ఏకైక కంపెనీ కీవా కైపో ఇండస్ట్రీ మాత్రమే. సో ఇంత గొప్ప ప్రొఫైల్ జస్ట్ నేను వెబ్సైట్ లోనే లాగిన్ చేసి మొత్తం మీకు చెప్పడం జరిగింది. సో ఎక్కడ ఏ పీపీటీ అవసరం లేదు మనకి. ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ తోనే మనం చూసుకోవచ్చు. ఇన్ని రకాల ఆప్షన్స్, ఇన్ని రకాల సర్టిఫికేట్స్, ఇన్ని రకాల డౌన్లోడ్స్ ఇంత క్లియర్ టైటిల్ గా ఏ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా ఉండదు. ఏ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా సర్టిఫికేట్ షో చేయరు. సో కంపెనీ ఫేస్బుక్ ఫాలో అనుకుంటే ఇక్కడ అఫీషియల్ ఛానల్ ఫేస్బుక్ ని క్లిక్ చేస్తే కంపెనీ యొక్క అఫీషియల్ ఫేస్బుక్ లింక్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో దీన్ని మనం ఫాలో అయితే కంపెనీలో ఉన్న అప్డేట్స్ మొత్తం మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. మనం పెట్టుకున్న మీటింగ్స్ కూడా ఇక్కడ షో అవుతుంటాయి. సో మనం కంపెనీ విజిట్ అయిన అన్ని కూడా ఇక్కడ వస్తుంటాయి. ఇక్కడ కంపెనీ యొక్క మీటింగ్స్ సంబంధించిన వీడియోస్ ను, మిస్ అయిన వీడియోస్ ను కూడా ఇక్కడ ఎవ్రీడే మనం చూసుకోవచ్చు. ఎస్టర్డే ఏం జరిగింది మీటింగ్, థాయిలాండ్ ట్రిప్ గురించి ఏమొచ్చింది, మంత్లీ ఆఫర్స్ గురించి కూడా మొన్న క్యాష్ రివార్డ్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇట్లా ఎవ్రీడే కంపెనీ యొక్క మీటింగ్ అప్డేట్, మీటింగ్ ఎవ్రీడే మీటింగ్స్ కూడా ఇక్కడ అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో ఈ రోజు మార్నింగ్ జరిగిన సెషన్ థాయిలాండ్ ట్రిప్ గురించి అక్కడ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ నోని గురించి ఇలా ఎర్లీ మార్నింగ్ 11 జ్యూసెస్ గురించి జరిగింది కదా, దానికి సంబంధించిన మిస్ అయిన మీటింగ్స్ కూడా ఇక్కడ మనము ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలానే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది కంపెనీకి. క్లిక్ చేస్తే కంపెనీ యొక్క ఇన్స్టాగ్రామ్ ఇది పేజీ కీవా కైపో ఇండస్ట్రీ, కీవా కైపో అఫీషియల్ అని ఉంటుంది. సో కంపెనీ యొక్క ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ ని, ప్రతి ఒక్క పోస్ట్ ను కూడా ఇక్కడ పెడుతుంది. అలానే కంపెనీకి యూట్యూబ్ ఛానల్ కూడా చెప్పిన కదా, కంపెనీకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దీని అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కంపెనీ యొక్క దీని మీద క్లిక్ చేసుకొని మనం చూసుకోవచ్చు. అలానే కంపెనీకి మెయిల్ కావాలన్నా కూడా మెయిల్ పెట్టుకోవచ్చు. ఇట్లా ఒక సిస్టమేటిక్ గా ఒక మంచి ట్రాన్స్పరెంట్ తోని, ఒక మంచి లైనప్ తోని, ఒక మంచి రోడ్ మ్యాప్ తోని ప్రతి ఒక్కరికి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తున్న కీవా కైపో ఇండస్ట్రీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇది.
థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంత మంచితో పాటు మన కింగ్స్ మేకర్ టీం తెలంగాణలో ఎవరికైనా 24/7 గా మీకు పనిచేయడానికి నేను నాగరాజు మాతో సిద్ధంగా ఉన్నాడు. ఐఎమ్ ద 24/7 నెట్వర్కర్. నాకు ఫుల్ టైం నెట్వర్కర్ గా మీకు అందరికి తోడుగా ఎక్కడ మీటింగ్స్ కావాలన్నా మీకు అవైలబుల్ గా ఉండే విధంగా, ఎక్కడ ట్రైనింగ్స్ కావాలన్నా, జూమ్ సెషన్స్ కావాలన్నా ఎవ్రీడే జూమ్ సెషన్స్ మనం పెట్టుకుంటున్నాం, ఫిజికల్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం, బూట్ క్యాంప్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. బూట్ క్యాంప్ కూడా ఫస్ట్ బూట్ క్యాంప్ సక్సెస్ అయింది. అలా నెక్స్ట్ మీటింగ్స్, దాంతో పాటు సుందర్ సార్ కూడా మనకి ఎవ్రీ మంత్ మీటింగ్ ఇస్తున్నాడు, టైం ఇస్తున్నాడు ఫిజికల్ మీటింగ్ కి. సో మంత్లీ మీటింగ్ కూడా మనం పెడుతున్నాం. సో ప్రొడక్ట్ ట్రైనింగ్ ఇస్తున్నాం, అవేర్నెస్ ఇస్తున్నాం, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇంత మంచి సపోర్ట్ సిస్టమ్ తో ప్రతి ఒక్కరు ఎదగాలి, ఎదిగి సాధించాలి అనుకున్న లైఫ్ స్టైల్ ని మీరు చేంజ్ చేసుకోవాలి. మీరు మీ యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే సరిపోతుందండి. మీరు ఎలా ఉన్నారు అని చెప్పడానికి యువర్ లైఫ్ స్టైల్. సో నాగరాజ్ మార్త కూడా ఒకప్పుడు బస్సులో పోవాలన్న ట్రైన్ ఛార్జ్ తక్కువ ఉంటుందని ట్రైన్ లో వెళ్ళే ఒక నార్మల్ జనరల్ టికెట్ తీసుకునే వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి పోవాలన్నా కూడా ఫ్లైట్ లో వెళ్ళే సిచ్యువేషన్. సో ఎల్లుండికి గోవా గోవా వెళ్తున్నాను. గోవాలో కొత్త టీం స్టార్ట్ అవుతుంది. ఒక పెద్ద హోటల్ కి మన రైస్ బ్రాన్ ఆయిల్ ని ప్రమోట్ చేస్తున్నాము. సో ఆ హోటల్లో స్పైసెస్ కి అండ్ రైస్ బ్రాన్ ఆయిల్ మాట్లాడడానికి దాదాపు ఎవ్రీ మంత్ ఒక 500 లీటర్స్ అవసరమయ్యే రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది. సో అందుకే మన కంపెనీ మంచి ఆఫర్స్ ఇచ్చింది రైస్ బ్రాన్ ఆయిల్ కూడా అని చెప్పి. సో దాని కొంచెం డీల్ కోసం నేను గోవాకి ఫ్లైట్ లో వెళ్ళి మళ్ళీ ఫ్లైట్ లో రావడం అంటే చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. జస్ట్ లైఫ్ స్టైల్ ని మీరు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో అంత లైఫ్ స్టైల్ ఇచ్చేది ఒక ఏకైక కంపెనీ, ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ తోని 100% ఫ్రీ జాయినింగ్ తోని నచ్చిన ప్రోడక్ట్ తీసుకుంటూ నచ్చిన ప్రోడక్ట్ ను రిఫర్ చేస్తూ మీరు సంపాదించుకున్న ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ కీవా కైపో ఇండస్ట్రీలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మళ్ళీ మీరు అడగచ్చు. మీకు అందరు ప్రతి ఒక్కటి క్లారిటీ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నాగరాజ్ మార్తా, స్టాకిస్ట్, సూపర్ స్టాకిస్ట్ అండ్ డైరెక్టర్ అండ్ సిసిఎం, హైదరాబాద్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ.